अवतार में है बाबा की जय। अवतार में है బాబా की जय। అవతార్ में है బాబా की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభువుని దర్బార్లోకి ఆహ్వానిస్తూ ప్రార్థనా గీతాన్ని పుష్పలత గారు పాడాల్సిన కోరుతున్నాం. అనంతరం బుక్ రీడింగ్లోకి వెళ్దాం. జై బాబా అండి, పుష్పలత గారు. जय बाबा अंडी जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా। ఇహ పరానంద జీవనమీవా। ఇహ పరానంద జీవనమీవా। భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అరిషేట్వర్గములంతరింపగా అరిషేట్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా రజని గారు, థ్యాంక్ యూ। జై బాబా। జై బాబా అండి, పుష్పలత గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ ఆన్లైన్ స్కైప్ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ముందుగా ప్రభువుకి ధన్యవాదాలు అర్పించుకుంటూ మనం గత కొన్ని రోజులుగా ఈజ్ దట్ సో అంటే అది అలాగానే తెలుగు పుస్తకాన్ని తెలుగు గ్రంథాన్ని చదువుకుంటున్నాం. ఇందులో ఏంటంటే బాబా చెప్పిన యథార్థ సంఘటనలు, కథలు మరియు ఇరిచ్చి మండలి వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడా ఇరిచ్చి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటాం. మొన్న సాటర్డే మనం ఏం తెలుసుకున్నామంటే స్వర్గ సౌధాలు అని బాబా చెప్పిన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా బాబా ఏమంటున్నారంటే బయట వెతుకుతారు మీరు భగవంతుణ్ణి, అసలు పోగొట్టుకుంటే కదా అంటున్నారు బాబా. అంటే నీలో ఉన్నదాన్ని మర్చిపోయి బయట వెతుకుతావు, శాశ్వతంగా ఉండేది భగవంతుడు, ఆయన్ని పోగొట్టుకోవడం అంటూ ఉండదు. మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటేనే అప్పుడు మీరు భగవంతుణ్ణి గుర్తిస్తారు అన్న అద్భుత విషయాన్ని బాబా చెప్పిన విషయాన్ని ఇరిచి చెప్పాడు. ఆ తర్వాత బాబాని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో అన్న ఆలోచన కూడా ఇరిచి చెప్తాడు. అంటే ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవడం, ఆయన సమక్షంలో ఉండడం, ఆయన సమక్షంలో ఉన్నా కూడా మనసు రకరకాలుగా పోతుంది కనుక ఆ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇలాంటి అద్భుత విషయాలు ఇరిచి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకా బాబా ఏమంటారంటే ఇరిచి చెప్తున్నాడు, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని వదులుకునే ఎడతెరిపిలేని విధానం ఒకటి ఉంది అంటున్నారు ఇరిచి. అంతే కదా, మండలి వాడు సర్వస్వము వదిలేసి బాబా పాదాల దగ్గర తమ జీవితాన్ని అర్పణ చేసేసుకున్నారు, ఒక ధూళిలా మారిపోయారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్నా కూడా చనిపోయిన వాళ్ళతో సమానంగా ఉన్నారట బాబాతో. ఇరిచి అంటారు,
మేము భౌతికంగా అక్కడ ఉన్నా లేనట్లే ఉంటుంది. మా ఆత్మ సజీవంగా కనబడదు. అయినప్పటికీ ఆయన సమ్ముఖంలో మనం ఉన్నామన్న ఆలోచనలకే తావీయము. అంటే అక్కడ నేను అనే భావనే ఉండకుండా అంత సర్వార్పణైపోయారు బాబాకి వాళ్ళు. ఒక్కొక్కసారి బాబా అనుగ్రహ సమయాలు ఉన్నాయి. అలాగే నిరాశ చెందిన సమయాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి బాబా వాళ్ళలో ఉన్న అహాన్ని తుంచేయడం కోసం, ఈ సంస్కార నాశనం కోసం చాలా తీవ్రంగా కఠినమైన పదాలు, కఠినమైన సంఘటనలు కూడా జరిగాయి మండలికి. అలా అని చెప్పి బాబా ఏం ముద్దు చేయలేదు వాళ్ళకి. ఎందుకంటే కొన్ని సంస్కారాల రాహిత్యం జరగాలి. తన కార్య విధానానికి అవి అడ్డొస్తున్నాయి కనుక బాబా కొన్ని సందర్భాలలో ఒక గనినే చూడండి. ఒక్కోసారి గనిని నాకు కనిపించకుండా వెళ్ళిపో అంటారు. అంటే వెళ్ళిపోదాం అని చెప్పి రెడీ అవుతూ, బాబా ఇంకా ఏంటి ఆలోచన చేస్తున్నావు అంటే, నీవు లేని ప్లేస్ ఉంటే చెప్పు బాబా అక్కడికెళ్ళిపోతాను అంటాడు. అంటే అంత అండర్‌స్టాండింగ్ వచ్చే వరకు బాబా అలా తీసుకెళ్తారన్నమాట మండలిని. అలాగా మండలి గని అన్న మాటలకి బాబా కూడా చాలా సంతోషపడిపోతారు. నిజమైన అవగాహన అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయన లేని ప్లేస్ ఎక్కడుంటుంది? అంతటా ఉన్నాడు అని ఆ చెప్పడం విధానం చూసి బాబా కూడా చాలా సంతోషించి ఆలింగనం ఇచ్చి ఆశీస్సిస్తారు గనికి. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి మాకు. ఆ టైంలో నిరాశ అనిపించినా కూడా ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యాము అని చెప్తున్నాడు ఇరిచి. అలాగే మా చిత్త చాంచల్యం గురించి కూడా ఆయన ఆయన మాపై ఉన్న వైఖరి గురించి గాని, దేని గురించి కూడా ఆయన ప్రస్తావించకుండా ఒక్కొక్కసారి వీళ్ళు తప్పులు చేసినా కూడా, ఆ తప్పుని నువ్విలా చేశావు, నువ్వలా చేశావు అని కాకుండా ఒక కథ రూపంలో చెప్పి తన కారుణ్యాన్ని చూపించేవారు అని చెప్తున్నాడు ఇరిచి. ఈ మీరేమైనా ఒక అంటే ఒక కథ ద్వారా మాలో ఉన్న లోపాలని సవరించేవారు అంటూ మీకొక కథ చెబుతాను. ఇది బాబా చెప్పిన కథ అంటున్నాడు ఇరిచి. ఒకప్పుడు పర్షియా దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకి అతి విశాలమైన సామ్రాజ్యం ఉండేది. న్యాయసమ్మతంగా పరిపాలించాడు. రాజ్యమంతా శాంతి సౌఖ్యాలతో ప్రజలు సుఖంగా ఉండేవారు. ఒక రోజున ముందు హెచ్చరికలేమీ లేకుండానే తన సింహాసనాన్ని వదిలి రాజధాని నగర వీధుల్లోకి బయలుదేరారు ఆ రాజు. మొదట్లో సదాసదులు, అధికారులు దీన్నేదో అస్థిరమైన ఆవేశంగా తీసుకున్నారు. కానీ రోజులు గడిచినా రాజు వీధుల్లో తిరగడం మానలేదు. దాంతో వాళ్ళకి జరగనానిదేదో జరుగుతున్నట్లు అనుమానం వచ్చింది. మనకిది బహుళులు కదే. ముందు రోజు మనం చెప్పుకున్నాం బహుళులు అంటే మంచి పిచ్చివాడు, మస్తు గురించి డిఫరెన్స్‌లో బహుళుల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ కూడా బహుళుల కథే చెప్తున్నారు బాబా. అతడు పర్షియా దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. చాలా అద్భుతంగా ఉండేది పాలన కూడా. శాంతి సౌఖ్యాలతో ప్రజలు చాలా బాగున్నారు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి రాజు ఏం చేశాడు, నేను ఈ రాజ్యాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి రాజధాని నగరాల్లో తిరుగుతున్నట్ట. ప్రజలు అనుకున్నట్ట ఇది ఆవేశంతో వచ్చిన నిర్ణయం. మళ్ళీ రాజే సింహాసనం ఎక్కుతాడులే అని ఎదురు చూస్తే అలా జరగలేట. అతను పూర్తిగా రాజ్యాన్ని వదిలేసి తిరుగుతున్నట్ట. దాంతో వాళ్ళకి జరగరానిదేదో జరుగుతున్నట్లు అనుమానం వచ్చేసింది. అంటే ఇంకసలు రాజ్యంలోకి వెళ్లి ఆ పరిపాలన చేయడం, ప్రజల సౌఖ్యం చూడడం ఇదేం చూడటంలే. పూర్తిగా ఒక దేశదిమ్మరిలా తిరుగుతున్నాడు రాజు. వాళ్ళు రాజు దగ్గరికెళ్ళి అంటే ప్రజలు రాజు దగ్గరికెళ్ళి, "అయ్యా! తమ రాజప్రసాదానికి ఇప్పటికైనా తిరిగి రారా" అని ప్రాధేయపడ్డారు ప్రజలు. అందుకా రాజు, "రాజగృహమా? అదెక్కడుంది? ఇదిగో నా భవనం. ఇక్కడే ఉంది. నా భవనం కప్పు ఇదిగో చూడండి" అంటూ ఆకాశం వైపు చూపాడు. దాంతో వాళ్ళు రాజుగారి మనసు చెడిందని గుర్తించి, ఆయన స్థానంలో ఆయన తమ్ముడి భార్యని రాజుగారి రాణి చెయ్యాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అంటే అలా రాజు వదిలేస్తే మరి నగరాన్ని ఎవరైనా ఆక్యుపై చేసేస్తారు కనుక, ఇంక ప్రజలు నిర్ణయించేసుకొని ఆఖరి మాటిగా ఒక్కసారెళ్లి ఆ రాజుని కలుస్తారు. "ఒక్కసారైనా మీరు రండి రాజ దర్బార్ కంటే ఇదే నా రాజ దర్బార్. అంటే ఇదే నా రాజ దర్బారు. పైకప్పు అంటే ఆకాశాన్ని చూపిస్తూ ఇదే నా భవన కప్పు" అన్నట్ట. దాన్ని బట్టి ఇతనికి పిచ్చేదో ఎక్కిందని చెప్పి ఇలా వదిలేయడం మంచిది కాదని ఆ రాజుగారి తమ్ముడిని రాజుని చేసి, ఆ భా తమ్ముడు భార్యని రాణిని చేసి ప్రజలు నిర్ణయించేశారు ఏకగ్రీవంగా. రాజు తన స్థితిని లెక్కచేయక భిక్షాటన చేస్తూ నగర వీధుల్లో తిరుగాడుతున్నాడు. ఇప్పుడాయన బహుళూల్ అను పేరుతో అందరికీ తెలిసినవాడైనాడు. ప్రజలంతా ఆయన రాజన్న సంగతి మరిచిపోయారు. ఎగతాళికి ఎగ ఎరకావడమే కాక పిల్లల చేత కూడా ఏడిపించబడే లక్ష్యంగా తయారయ్యాడు బహుళూల్. ప్రస్తుత రాణి అయిన బహుళూల్ తమ్ముడు భార్య మాత్రం ఆయన ఎడల సదభిప్రాయాన్ని తన హృదయంలో పదిలపరుచుకుంది.
ఆయన పిచ్చివాడని ఎప్పుడూ అనుకోలేదు. పైపెచ్చు ఆయన దైవీ ప్రేమలో లీనమై ఉన్నాడని గుర్తించి గౌరవించేది. ఎప్పుడైతే ఇతను రాజ్యాన్ని వదిలేసి ఇదే నా రాజ్యం అన్నాడో, వెంటనే తమ్ముడిని, తమ్ముడు భార్యని రాజు రాణిగా ఏకగ్రీవంగా ప్రజలు అంగీకరించేశారు. ఆ తర్వాత ఈ బహుళులోని చూసి వీడింక పిచ్చివాడయ్యాడని అందరి చేత అవహేళించబడ్డాడు. ఎందుకంటే మనకి డిఫరెన్స్ తెలీదు కనుక. ఆ మస్తు, పిచ్చివాడు డిఫరెన్స్ తెలీదు. మనకి బాబా చెప్పారు కనుక పిచ్చివాళ్ళు వేరు, మస్తులు వేరు అని మనకి డిఫరెన్స్ తెలిసింది గానీ, మనం కూడా మస్తుని, పిచ్చివాడిని ఒకలాగే మనం గుర్తించలేం. ఆ డిఫరెన్స్ మనకు తెలీదు. బాబా చెప్తే కనుక మస్తులున్నారని తెలిసింది కానీ అతను మనకు తెలీదు. అలాగే ఈ బహుళులు ఒక మస్తయిపోయాడు. కానీ ప్రజలకేమనుకుంటున్నారంటే ఇది వీడు పిచ్చివాడని చెప్పి పిల్లల చేత, ప్రజల చేత కూడా అపహాస్యం చేయబడుతున్నట్ట. కానీ రాజుగారి తమ్ముడి భార్య మాత్రం ఈవిడ మాత్రం బహుళులు చాలా గౌరవించేదిట. ఈయన ఎందుకు పిచ్చివాడైపోయాడు సర్వాన్ని వదిలేసి అంటే దైవం కోసమే ఈ పని చేశాడు అనే గౌరవ భావం అయితే ఉండేది ఆవిడకి. ఆవిడెప్పుడూ కూడా ఈయన్ని గౌరవించేది. చాలా ఏళ్లు గడిచాయి. ఒక రోజున రాణి తన చెలికత్తెలతో సముద్రపు ఒడ్డున వ్యవహాళికి వెళ్ళింది. అక్కడ ఆమెకు బహుళులు ఇసుకలో ఆడుకుంటూ కనిపించాడు. దోసిళ్లతో ఇసుక తోడి కుప్పలుగా చేసి మళ్ళీ ఆ కుప్పల్ని చెదరగొట్టి ఇసుక తిరగవేస్తూ వెకిలి నవ్వుతో ఆనందిస్తున్నాడు బహుళుల్. అతని గమనించిన రాణి పలకరిద్దామని దగ్గరికెళ్ళింది. బహుళుల్, నన్ను గుర్తుపట్టారా? నేనెవరో మీకు తెలుసా? అన్నాడు. అని అడిగింది ఆమె. అబ్బో, నీవెవరో తెలియకపోవడం ఏమిటి? ఈ రాజ్యానికి మహారాణివి అన్నాడు బహుళుల్. బహుళుల్, ఏమిటి మీరిప్పుడు చేసేది? అడిగింది రాణి. బహుళుల్ అంటాడు, ఓ అదా, నేనిప్పుడు చాలా పెద్ద పనిలో నిమగ్నమై ఉన్నాను. అర్హులేని వారి కోసం స్వర్గంలో కోటల్ని కడుతున్నాను. మీరిక్కడే స్వర్గ సౌధాలు కడుతున్నారా? అడిగింది రాణి. అంటే ఇసుక పోయడం, ఆ కుప్పలుగా పోయడం, మళ్ళీ తీసేయడం అలా చేస్తున్నాడు. ఒక ఆట కింద ఆడుతున్నాడు. కానీ జనాలకు చూస్తే అది పిచ్చి చేష్ట కింద కనిపిస్తుంది. కానీ రాణి అలా అనుకోవట్లేదు. దగ్గరికెళ్ళి నన్నెవరో గుర్తుపట్టారని అడిగి, మీరేం చేస్తున్నారు అంటే స్వర్గ సౌధాలు కడుతున్నాను అన్నాడు. అంటే ఇక్కడేనా అని అడుగుతోంది రాణి. అంటే బహుళులు చెప్తున్నాడు సమాధానం. అవును అని తల ఊపాడు. మరి నేనెటువంటి స్వర్గ సౌధానికి అధికారిరాలనవుతాను బహ్లూల్ అని అడిగింది రాణి. ఒక్క క్షణమైనా ఆలోచించకుండా వెంటనే బహుళులు కూడా ఆమె వైపు చూసి ఇలా అంటాడు. అలా నీకు ఆ సౌధం కట్టాలి అంటే నువ్వొక షరతు అంటే నువ్వొక ఖరీదు చెల్లించాలి అంటాడు. అంటే వెంటనే ఇతను ఈ ఇసుకలో అలా చేస్తున్న చేష్టలకి స్వర్గ సౌధాలు అంటే ఎవరైనా సరే నవ్వుతారు. కానీ రాణికి విపరీతమైన నమ్మకం, గౌరవం అతని మీద. అందుకని అంటోంది, ఈ ఇసుకలోనే కడుతున్నావా బహుళూల్ అంటే అవును. మరి నాకు కూడా కడతావా? తప్పకుండా కడతాను అంటున్నాడు బహుళూల్. మరి దానికి నువ్వు మూల్యం చెల్లించవలసి ఉంటుంది అన్నాడు బహుళుల్. అంటే ఎంత ఖరీదు? అడిగింది రాణి. అయితే ఆ మెడలో ఉన్న వజ్రాల హారం ఇమ్మంటాడు బహుళుల్. దాన్ని వారసత్వంగా ఆమెకు ఆమె భర్త ఇచ్చాడు. అయినా నిర్లిప్తంగా దాన్ని బహుళూల్‌కి ఇచ్చేసింది. చాలా తేలికగా, అంటే ఆడవాళ్ళకి నగల మీద చాలా వ్యామోహం ఉంటుందండి. ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలి, ఇంకా ఉండాలి అని ఉంటుంది కదా! కానీ రాణి మాత్రం ఏమీ ఆలోచించలేట. ఎప్పుడైతే నువ్వు ఖరీదు చెల్లించాలని అన్నాడో, ఏం కావాలని అడిగితే నీ మెడలో ఉన్న నెక్లెస్ ఇమ్మంటాడు. ఆ నెక్లెస్ ఏంటి? భర్త వారసత్వంగా వస్తుందన్నమాట. రాజులకైతే ఉంగరం వస్తుంది. రాణులకైతే ఏదో ఒక హారం వారసత్వంగా వస్తుందన్నమాట. అది చాలా గౌరవ సూచకంగా మెడలో వాళ్ళు వేసుకుంటారు రోజు కూడా. కానీ ఈ బహుళులు అడిగిన వెంటనేట అసలు దాని మీద ఏ మాత్రం ఆశ లేకుండా వెంటనే తీసి బహుళులకి ఇచ్చేసింట. దాని వంక బహుళులు ఒక వెర్రినవ్వు నవ్వి నెక్లెస్‌ని తెంపేసట. మొత్తం అంతా నెక్లెస్‌నంతా విరిపేశాడు. ఒక్కొక్క వజ్రాన్ని సముద్రంలో గిరాటేశాడు. అంటే అది వజ్రాలతో కూడిన నెక్లెస్. వెంటనే బహుళూలకివ్వడం, దాని విలువ తెలీదు కనుక, అంటే ఈవిడికైతే ఆయన మీద గౌరవం కొద్దీ ఇచ్చింది. బహుళులు ఒక పిచ్చి చేష్ట చేశాడు. అందులో ఉన్న వజ్రాలన్నీ కూడా విరిపేసి సముద్రంలోకి విసిరేశాట. నగరంలోని ఆఖరి వజ్రం కూడా సారీ నగలోని ఆఖరి వజ్రం కూడా సముద్రంలోకి విసిరేశాక రాణి వంక చూసి బహుళులు ఇలా అంటాడు. ఇహ నీవు పోవచ్చును. నీకోసం స్వర్గంలో కోట కట్టబడింది. వెళ్ళిపో అన్నాడు బహుళులు రాణికేసి చూసి. రాణి, ఆమె చెలికత్తెలు మహదానందంగా ముందుకు సాగి సముద్ర తీరంలో హాయిగా విహరించారు.
అంటే ఎక్కడ కట్టావు? నాకు కనిపించదే. అలా విసిరేసావేంటి? ఇలాంటి అనుమానాలు ఏమీ లేవు చూడండి. అంటే పూర్తిగా ఆయనకి విధేయత చూపించేసింది ఆ రాణి. అంటే ఆ గౌరవం, ఆ విధేయత చూపించింది. అతను నేను కట్టేసాను వెళ్ళిపో అంటే మళ్ళీ మారు మాట్లాడకుండా వెనక్కెళ్ళిపోయింది. ఆనందంగా కాసేపు ఆ సముద్ర తీరంలో విహరించింది రాణి. రాణికి పొరపాటును కూడా తానేదో తప్పు చేశానేమోనన్న ఊహ రాలేదు. ఆమె దృష్టిలో ఆ నగ విలువైన రాళ్లతో పొదిగిన ఒక కంఠహారం అంతే. దాని గురించి ఆమె పూర్తిగా మర్చిపోయింది. కానీ కొన్నేళ్లు గడిచేసరికి ఆమె మెడలో నెక్లెస్ లేకపోవడం గమనించిన రాజు, నేనిచ్చిన కంఠహారం నీకిష్టం లేదా? ధరించుకోవటం లేదే? ప్రశ్నించాడు రాజు. అప్పుడు ఆమె జరిగిన సంఘటన మొత్తం గుర్తొచ్చి, నాకదంటే ఇష్టమే కానీ ఇచ్చివేశాను అంది రాజుతో. ఇచ్చివేశావా? ఎవరికిచ్చావు? అడిగాడు రాజు. బహుళూలికిచ్చాను అంటుంది రాణి. ఏంటి? బహుళూలికా? ఆ పిచ్చివాడికా? ఆశ్చర్యపోయాడు రాజు. అవును. ఆయనడిగితే ఇచ్చివేశానని జరిగిన సంగతి మొత్తమంతా రాజుకు చెప్తుంది రాణి. రాజుకి ఆగ్రహం వచ్చింది. ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ నెక్లెసు నా ఆమెకిష్టం వచ్చినట్టు ఇచ్చుకోవడానికి ఆమెకు హక్కు ఉంది కదా! అది తమ సామ్రాజ్యానికి సంబంధించిందని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు రాజు. అంటే రాణి అంటుంది, "నువ్వు నాకిచ్చేశాక ఇంకా ఆ వస్తువు నాది కదా! కానీ దాన్ని ఎలాగైనా వినియోగించుకోగలను. దాని గురించి ఇంత గొడవ పెడుతున్నావేంటి?" అని రాణి. రాజంటాడు, "ఇది రాజ్యానికి వారసత్వంగా వచ్చింది. దాని మీద నువ్వు ధరించుకోవడమే తప్ప దాన్ని నీ ఇష్టానికి వాడుకోవడానికి హక్కు లేదంటాడు రాజు." అలా వారిద్దరి మధ్య చాలా పెద్ద వాగ్వివాదమే జరిగింట. కేవలం ఒక చిన్న నెక్లెస్ కదా! దాని గురించి ఇంత గలాబా దేనికి? పైపెచ్చు నేనేం తప్పు జరిగిందని నా మీద ఇంత అబాండాలు వేస్తున్నారని చెప్పి రాణి అలకపాన పెట్టేసింది. రాజు కూడా ఆవిడ వైపు తిరగకుండా, ఆయన కూడా ఏం మాట్లాడకుండా చాలా కోపంతో ఆయన కూడా ఆ రోజు రాత్రంతా గొడవతో జరిగిపోయింది. మాట పెరిగి చివరికి ఇరువురు ఒకరిపై ఒకరు కోపం పెంచుకుని మాట్లాడుకోవడం మానేశారు. రోజులు గడుస్తున్నా ఇరువురి మధ్య పలకరింపులు లేకుండా పోయాయి. అలా ఉండగా ఒకనాటి రాత్రి రాజుకొక భయంకరమైన కల వచ్చింది. పక్కలో అటూ ఇటూ పొర్లుతూ వ్యాకులు పడి పెద్ద కేకలేస్తూ లేచాడు రాజు. రాణి ఇంకా తన కోపం నుండి తేరుకోలేదు. అయినా హృదయం కరిగింది. భర్త మీద జాలేసింది. భర్తను మేలుకొల్పింది. చెమటతో తడిసిపోయి మూలుక్కుంటూ లేచొచ్చాడు రాజు. ఓహ్! ఎటువంటి కల! ఎంత భయపడ్డాను నేను అన్నాడు రాజు. పక్క మీద కూర్చుని కల గురించి గుర్తు తెచ్చుకుని గాబరా పడుతున్నాడు రాజు. బాబా ఇరిచి చెప్తున్నాడు ఈ కథ ఆపేసి. అంటే బాబా సౌజ్ఞల ద్వారా చెప్పిన కథండి. ఇరిచి మధ్యలో కథని పాజ్ చేసి చెప్తున్నాడు. బాబా తన సౌజ్ఞల ద్వారా ఎంతో వివరణలతో ఈ కథంతా చెప్పారు. నాకింకా బాగా జ్ఞాపకం. ఈ కథ చెప్పేటప్పుడు రాణి కోపంతో ఉన్నప్పుడు తన భర్తతో మాట్లాడడం ఎందుకెలా తిరస్కరించిందో తన ముఖ కవళికల ద్వారా హావభావాలతో చూపించారట బాబా. అలాగే రాజుకి పీడకల వచ్చినప్పుడు భార్యని లేపి భయంతో ఎలా వణికాడో ఆ వివరణను కూడా స్వయంగా బాబా అభినయించి చూపారు. బాబా మాకానాడు అభినయించి చూపినట్లు జీవం ఉట్టిపడేలా రూపకల్పన చేసిన తీరు నేనిప్పుడు చెయ్యలేను కానీ ఉప్పు కారాలు లేని వంటకాలతో భోజనం పెట్టినట్లు ఈ కథ సారాంశాన్ని మీకు చెబుతున్నాను అంటున్నాడు ఇరిచి. అంటే చాలా అద్భుతంగా బాబా సౌజ్ఞలతో తెలియజేయబడిన కథండి ఇది. ఈ కథలన్నీ మనం 'అవతార్ మెహర్‌లోనే' అక్కడ చదువుతాం కానీ, ఇది బాబా చెప్పిన కథని అక్కడక్కడ రాదు కొన్ని కథలు. కానీ ఈ పుస్తకం ద్వారా మనకేంటంటే ఇలాంటి అద్భుత కథలన్నీ కూడా బాబా మన కోసం ఇచ్చారా అన్నంత ఆనందం కలుగుతుంది ఈ కథ వింటుంటే. అంతే కాకుండా దీన్ని యాక్ట్ చేసి కూడా ఆ రాణి కోపం వచ్చినప్పుడు ఎలా అలకపానిపెక్కింది, అవన్నీ ముఖ కవళికలతో చేసి చూపించేవారట. అలాగే రాజు భయపడిపోతున్నప్పుడు ఆ శరీరం అంతా ఎలా వణికిపోయిందో చేసి చూపించేవారట. చాలా అద్భుతంగా బాబా అభినయించి చెప్పారు. కానీ బాబా చెప్పినట్లుగా నేను చెప్పలేను కానీ చెప్తాను సారాంశాన్ని. కానీ ఎలా ఉంటుందంటే అది ఉప్పు లేని భోజనంలా ఉంటుంది అంటున్నాడు ఇరిచి. తర్వాత కథలోకి వెళ్దామని ఇంకా ఇరిచి ఇలా కంటిన్యూ చేస్తున్నారు బాబా చెప్పిన కథని. రాజు భార్యతో తన కల గురించి ఇలా చెబుతున్నాడు. నేను చచ్చిపోయినట్లు కలొచ్చింది. చనిపోయి నన్ను స్వర్గ ద్వారాల వద్దకి తీసుకెళ్లారు భటులు. కాసేపు చుట్టూరా తిరిగి సుందర దృశ్యాలు చూస్తూ ఆనందించాను. క్రమంగా అలసట పెరిగింది.
కాసేపు ఎక్కడన్నా విశ్రాంతి తీసుకుందాం అనిపించింది. అంటే కల గురించి రాజు భార్యతో చెప్తున్నాడు. మంచి చోటు కోసం ఆశపడ్డాను. చుట్టూ చాలా కోటలు కనబడ్డాయి. అయితే ఏ కోటలోకి వెళ్దామని ప్రయత్నించినా దాని యజమాని ఇది నాది అంటూ అటకాయించాడు. ప్రతిసారి ప్రతి చోట ఇదే విధంగా కథ నడిచింది నాకు. ఎవరి కోటలోకి నన్ను రానీయలేదు. దాంతో విసిగిపోయిన నాకు మరి కాస్త అలసట పెరిగింది. పూర్తిగా నిరాశ చెందాను. చివరికి భయంతో పాటు నేనసలు నా సొంత చోటంటూ ఒక్కటి కనుక్కోగలనా అని దిగులు పడ్డాను అని చెప్తున్నాడు రాజు. రాజుకి ఆ కల రావడం, ఆ కలలో భయపడ్డం, ఏం జరిగిందో ఆ కలలో చెప్తున్నాడు. తను పూర్తిగా ఆ స్వర్గంలోకి వెళ్ళిపోవడం, అక్కడ సుందర దృశ్యాలు చూడడం, అలసట వల్ల విశ్రాంతి తీసుకుందామని చూస్తే బోల్డు కోటలు కనిపించాయి. కానీ ఏ కోటలోకి ఎవరు రానివ్వలేదు. అందరూ ఇది నాది, నాది అంటూ ఆక్యుపై చేశారు. ఇతన్ని బయటే నిలబెట్టేశారు. దాంతో నాకు చాలా అలసటొచ్చింది. అసలు ఈ స్వర్గంలో నాకు కోటే లేదా అని ఆ భయం కూడా వేసింది అని చెప్తున్నాడు రాజు. ఇలా నిరాశతోనే తిరుగుతూ మరో కోట దగ్గరకొచ్చేసరికి మొదటంతస్తులో ఒక కిటికీ తెరుచుకుంది. దాంట్లో నీ ముఖం కనబడింది రాణి. నిన్ను చూడగానే నా సొంత భవనంలోకి చేరాను కదా అన్న సంతృప్తితో ఉపశమనం కలిగింది. లోనికి జొరబడుతుంటే నీవు నన్ను ఆపి, ఇక్కడున్న సౌదాలెవరివి వారివే. మరొకరు పాలు పంచుకోవడానికి వీలులేదు పొమ్మన్నావు. మరోసారి నేను నిరాశ్రయుడయ్యాను అంటున్నాడు రాజు. అంటే చాలా అలసిపోయాను. ఎవరు కూడా కోటలోకి రానివ్వలేదు. విశ్రాంతి ఇవ్వలేదు. ఇంక నేను నిరాశ పొందుతుంటే ఒక అంతస్తులో ఒక కిటికీ తెరుచుకుంది. అందులో నువ్వు కనిపించావు. నిన్ను చూడగానే ఇది మనది అనుకుని నేను వచ్చేసరికి నువ్వేమంటున్నావు? ఇక్కడ సౌదాలు ఎవరి కోటలు వాళ్ళవే. కాబట్టి ఇందులో నీకు నేను ప్లేస్ ఇవ్వను. అంటే నీకు పాలు పంచుకోవడానికి అర్హత లేదు. వెళ్ళి పొమ్మన్నావు. నేను చాలా నిరాశ్రయయ్యాను అని చెప్తున్నాడు రాజు తన కల గురించి. స్వర్గంలో నాకెక్కడా చోటు దొరకని అనుభవం మహాభయంకరమైంది. అలా భయపడుతున్న సమయంలో నీవు నన్ను లేపావు అన్నాడు రాజు. అంటే ఎక్కడా ప్లేస్ లేదు అనేసరికి ఆ కలలో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. నిజమనేసుకుని చాలా భయం అనిపించేసి స్వర్గంలో నాకు ప్లేస్ లేదా అని భయపడుతుంటే నువ్వు నన్ను లేపావు అన్నాడు రాజు రాణితో. రాణి రాజును ఊరడించి తేరుకునేందుకు సహాయపడింది. కాసేపైనాక గత వారంలో ఏం జరిగిందో మీకు గుర్తుందా? జ్ఞాపకం చేసింది రాణి. జరిగింది చెప్పకుండా ఆపుకోలేకపోయింది. అంటే అతను లాస్ట్ వీక్ అడిగింది ఆ నెక్లెస్ వాడికిచ్చేయడం, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం, ఆ బహుళులు స్వర్గ సౌధం కడతాననడం ఇదంతా చెప్తోంది. ఇది మీకు గుర్తుందా? అని అడుగుతోంది. నా నెక్లెస్ ఇస్తే నా కోసం స్వర్గంలో కోట కడతానంటే బహుళులకి నెక్లెస్ ఇచ్చినందుకు నా మీద ఆగ్రహించారు మరి. మీరు నా మీద ఆగ్రహించారు. మరిప్పుడేం జరిగిందో చూడండి అని ఎత్తి పొడిచింది రాణి. రాణి చివాట్లతో రాజు పరిస్థితి దిక్కుతోచని రీతిలో ఉంది. ఆయన దయానీయ స్థితిని చూచి రాణి మనసు కరిగి ఓ సలహా చెప్పింది. మీకోసం స్వర్గంలో ఒక సౌదాన్ని కట్టమని బహుళుల్ని ఎందుకు అడగకూడదు మీరు? ఆయన మీ సోదరుడు కదా! మీరడిగితే తప్పకుండా ఈ పని చేస్తాడు అన్నది రాణి రాజుతో. రాజుకందుకు అంగీకరించి వెంటనే బహుళుల్ని తన రాజప్రసాదానికి పిలిపించాడు. నలుగు పెట్టి స్నానం చేయించి రాజు దుస్తులు ధరింపజేసి సింహాసనానికి అభిముఖంగా కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే రాణి జ్ఞాపకం చేసిందో లాస్ట్ వీక్ ఇలా అయింది కదా, నేనేమో ఇలా నెక్లెస్ ఇస్తే మీరు నా మీద కోపగించారు. కానీ నాకు స్వర్గ సౌధాన్ని బహుళులు కట్టాడు కనుక మీకు కూడా కడతాడు. మీరు అన్నయ్యే కనుక మీరెందుకు అడగకూడదు అని అంటోంది. అడిగితే తప్పకుండా రాణి మాటని అంగీకరించి బహుళులనేమో ఆ రాజప్రసాదానికి పిలిచి, అంటే పిచ్చివాడిగా రోడ్ల మీద తిరుగుతున్నాడు గదా! అతనికి మంచి స్నానం అది చేయించి, మంచి బట్టలు కట్టించి, సింహాసనం మీదకి అభిముఖంగా కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి రాజు అంటున్నాడు బహుళులతో, "బహుళుల్ నన్ నన్ను నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టావా?" అడిగాడు రాజు. "గుర్తుపట్టకే, నీవు నా తమ్ముడివి. నీవు రాజువి కూడా. ఆమె నీ భార్య మహారాణి" అన్నాడు బహుళుల్. బహుళుల్, "ఒక రోజున నీవామెతో సముద్రపు ఒడ్డునున్నప్పుడు అర్హులైన వారి కోసం స్వర్గంలో కోటలు కడుతున్నానని చెప్పావుట కదా! గుర్తుందా?" అడిగాడు రాజు బహుళుల్ని. "గుర్తులేకేమి? నేను రోజూ చేసే పని అదే కదా!" అన్నాడు బహుళుల్. "మరి నేను స్వర్గంలో ఒక కోటను పొందే అర్హుణ్ణి కానా? నీవు నాకొకటి ఎందుకు కట్టకూడదు?" అన్నాడు రాజు బహుళుల్‌తో. బహుళుల్ అంటాడు, "తప్పకుండా నేనలా చేయగలను. కానీ అందుకు తగిన మూల్యాన్ని నీవు చెల్లించాలి" అన్నాడు బహుళుల్. అంటే ఇదంతా
రాజు తన స్వర్గ సౌధం కోసం పిలిపించుకున్నాడు బహుళుల్ని. అంతా అడుగుతున్నాడు. అంటే వాడు పిచ్చివాడా, మస్తా అన్నది మనకిక్కడ అర్థమైపోతుందండి. మస్తు కనుకే అన్నీ ప్రాపంచికంగాను ఉన్నాడు, దైవికంగా రెండిటితోనూ కనెక్ట్ అయి ఉన్నాడతను. రాజు అడిగిన వెంటనే, "నువ్వు నా తమ్ముడివి, ఈమె తమ్ముడి భార్య మహారాణి" అని చెప్తున్నాడు. "నాకన్నీ గుర్తున్నాయి. నేను రోజు చేసే పని ఈ కోటలు, ఈ స్వర్గ సౌధాలు కట్టడమే నా పని" అని చెప్తున్నాడు. రాజు వెంటనే ఏమన్నాడు, "నేనందుకు అర్హుడిని కాదా? నీకేం కావాలో చెప్పు" అంటే, "చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది" అంటున్నాడు బహుళులు. వెంటనే రాజు తన మెడలోని ముత్యాల హారం ఒకటి తీసి బహుళులకిచ్చాడు. అప్పుడు బహుళులు ఊరికే రాజు వంక చూసి, "ఇంకేమిస్తావ్?" అన్నాడు. రాజు మరో హారాన్ని కూడా బహుళులకి ఇద్దామని మళ్ళీ ఇవ్వబోయాడు. రాజు దగ్గరున్న నగలన్నీ ఇచ్చినా, "ఇంకేమిస్తావ్? ఇంకేమిస్తావ్?" అంటున్నాడు బహుళులు. తన దగ్గర ఉన్నవన్నీ అయిపోయాక ధనాగారానికి పంపి అమూల్యమైన నగలను తెప్పించి బహుళులు అడగడంలో ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ధనాగారంలో ఉన్న నగలని తెచ్చినా కూడా బహుళులు ఇంకా ఏమిస్తావు? ఇంకా ఏమిస్తావు? ఆపట్లేదు. అప్పుడు ఒక నెక్లెస్ ఇచ్చేస్తేనే తీసేసుకున్నాడు. కానీ ఇప్పుడు రాజు ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఏమిస్తావు? ఇంకా ఏమిస్తావు? అనే మాటను మాత్రం వదలట్లేట బహుళులు. చివరికి రాజు సహనం నశించి, "ఏమిటిది? నా భార్య కేవలం ఒక నెక్లెస్ ఇస్తేనే స్వర్గంలో ఆమె కోసం భవనం కట్టిపెట్టావు. మరి నా విషయంలో ఎన్నిచ్చినా ఇంకేమిస్తావు? ఇంకేమిస్తావు? అని అడుగుతూనే ఉన్నావు. ఆమె కోట కంటే నా కోట ఎందుకింత ఖరీదైంది?" ప్రశ్నించాడు రాజు. బహుళులు నవ్వుకుని, "నీవొకవేళ నీ రాజ్యం మొత్తం సమర్పించినా సరిపోదు" అన్నాడు బహుళుల్. దాంతో రాజు దిగులుపడి, "ఏ ఎందుకని? నేనేం చేశాను?" అన్నాడు రాజు. "స్వర్గంలోని కోట విలువెంతో నాకు తెలుసా? ఆనాడు సముద్రపు ఒడ్డున నీ భార్య నేను స్వర్గంలో సౌధాలు నిర్మిస్తున్నానన్న మాట నమ్మింది. మరుక్షణంలో నేనడిగిన మూల్యం చెల్లించింది. ఆమె బేరమాడలేదు, లెక్క కట్టలేదు, వెనక ముందు ఆలోచించకుండా అడిగిందిచ్చింది. ఇక్కడ నీ విషయం వేరు. నువ్వు కోరుకుంటున్న దాని విలువేమిటో తెలిసి కూడా బేరమాడుతున్నావు" అన్నాడు బహుళుల్. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆవిడ ఆలోచించకుండా, అది వారసత్వంగా వచ్చిన నెక్లెస్ చాలా ఖరీదైంది. ఇచ్చేస్తున్నానన్న ఆలోచన లేదు ఆమెకి. అతని మీదున్న ఆ విధేయత, ఆ గౌరవం, నమ్మకం, ఈ మూడిట్లి మీద అతను వెంటనే ఇచ్చాడు. కానీ ఇక్కడ రాజుకి అతని మీద పెద్ద గురి లేదు. ఆ కోట ఒక్కటి వచ్చేస్తే చాలు అన్న ఇదితో ఉన్న ధనాన్నంతా ఇస్తున్నాడు. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఇస్తున్నాడు. కానీ దాని విలువ నీకు తెలియకపోవడం వల్ల నువ్వు నన్ను బేరమాడుతున్నావు అంటున్నాడు బహుళులు. "నీ భార్యకైతే విలువ తెలుసు కనుక ఇచ్చేసింది అడిగిన వెంటనే. కానీ నువ్వలా లేవు" అంటున్నాడు బహుళులు. "నీ రాజ్యంతో పాటు నీవు కూడా సమర్పించుకోగలిగినప్పుడు మాత్రమే స్వర్గంలో నీ సొంత సౌధాన్ని నీవు పొందగలవు" అని బహుళులు జవాబిచ్చాడు. అంటే రాజ్యంతో పాటు నీవు అంటే నేను పోవాలండి. ఇక్కడ నేను అన్నది అతనిలో ఇంకా ఉంది. అందుకని ఎన్ని ఇచ్చినా కూడా అది సరిపోవటం లేదు అంటున్నాడు బహుళులు. అంటే నేను అంటే నా రాజ్యం, నా నగలు, నా ధనం, ఇదంతా నాది అనుకుంటున్నాడు కదా! ఆ నేను కూడా నువ్వు ఇచ్చేయాలి అంటున్నాడు బహుళులు. ఇక్కడ కథనాపి బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఈ కథకు అర్థమేమిటో మీరంతా గ్రహించారా? మొదట్లో మీరంతా సర్వం త్యజించి విధేయులై నాతో ఉంటూ నా ఆజ్ఞలు పాటించుతున్నప్పుడు మీరేం చేస్తున్నారో తెలియకుండా నేను చెప్పినట్లు నడుచుకున్నారు. అలా నడుచుకునేటట్లు మీరు లాగబడ్డారు కనుకనే నా పక్కన ఉండేందుకు, నాతో జీవించేందుకు మీకున్న ప్రాపంచిక సంపదలన్నీ ఇష్టాపూర్వకంగా వదులుకోగలిగారు. కానీ మీరు చేస్తున్న దాని విలువెంతో మీకు తెలీదు అన్నారు బాబా. బాబా ఎంత అద్భుతమైన కథ మండలి వాళ్ళకి చెప్తున్నారు. అంటే దాని విలువ మీకు తెలియకపోయినా కూడా మీకు నా యందు ఉన్న ప్రేమతో మీరు సర్వాన్ని త్యజించి నా దగ్గరికి వచ్చారు. అందువలనే అంటే నేను బాబాతో ఉంటే మోక్షం వస్తుందా? భగవత్ ప్రాప్తా? బాబా నాకేమైనా ఐశ్వర్యం ఇస్తారా? ఇవేమీ మీరు ఆశించలేదు. ఓన్లీ బాబాతో ఉంటే చాలు అనుకున్నారు కనుకే మీ జీవితం నాతో నడుస్తోంది. నా పక్కనే ఉండగలిగే అర్హత సంపాదించుకున్నారు. కానీ ఈ అర్హత ఉంది చూసారా? దీని విలువ ఎంతో కూడా మీకు తెలీదు అంటున్నారు బాబా. ఈ ప్రపంచమంతా నన్ను గురించి నేనెవరినో తెలుసుకునే రోజొస్తుంది. అప్పుడు నాతో ఉండేందుకే చక్రవర్తులు సైతం తమ రాజ్యాన్ని వదులుకుని నా దగ్గర వచ్చేందుకు తహతహలాడతారు. ఇది కూడా అతి తక్కువ విలువే. మీరు చెల్లించిన స్వల్ప మూల్యం నా పక్కనుండేందుకు చాలు. ఎందువల్ల? అది మీరేం చేస్తున్నారో తెలియకుండా ఇచ్చింది. అలా చేసినందువల్ల ఏం లబ్ధి పొందుతామన్న ఆలోచన చేయక
నా మాట మీద నమ్మకంతో మీరలా చేశారు. ఎంత అద్భుతమైన విషయం బాబా చెప్తున్నారో చూడండి. తెలియకుండానే బాబాకి సర్వార్పణ అయిపోయారు మండలి వాళ్ళు. కానీ ఒక్కొక్కసారి ఇరిచిని కూడా అడుగుతారు కదా! మీరు బాబా దగ్గరికొచ్చాక ఏం లబ్ధి పొందారు అంటే ప్రశ్న ఏం సమాధానం ఇవ్వలేక ఇరిచి వెనక్కొచ్చేస్తాడు. వస్తే బాబా అడుగుతారు, "ఎందుకంత అంటే టెన్షన్‌గా ఉన్నావు? ఏదో డిస్టర్బెన్స్‌గా కనిపిస్తున్నావంటే" "బాబా మీ దగ్గరికొచ్చాక మేము ఏం లబ్ధి పొందామని అడిగాడు. దానికి సమాధానం ఏం చెప్పాలో మాకు తెలియలేదు" అంటే, అతను అడిగే ప్రశ్న తప్పు అంటారు. "ఏం పోగొట్టుకున్నావో అంటే చెప్పగలవు. ఏం లబ్ధి పొందావో కన్నా, ఆ ప్రశ్న అడిగే విధానంలో తప్పు కనుక నువ్వు సమాధానం చెప్పలేకపోయావు" అంటారు. "ఏం పోగొట్టుకున్నావు" అంటే, నేను పోగొట్టుకుంటారు వాళ్ళు. నా 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 నేను, నాది, నా కోసం, నా కంఫర్ట్, నా సంతోషం ఇవన్నీ వాళ్ళు పోగొట్టుకున్నారు. అంటే మొత్తం బలహీనతలన్నీ వాళ్ళు పోగొట్టేసుకొని, బాబాకే సర్వార్పణ అయిపోయారు కనుక, ఆ ప్రశ్న అడిగే విధానం తప్పు. ఇలా అడిగుంటే నువ్వు సమాధానం చెప్పి ఉండేవాడివి అనేవారు బాబా. అలాగే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, మీకు తెలియకుండానే మీరు చాలా అమూల్యమైన దాన్ని నాకిచ్చేశారు. కానీ దాని విలువ మీకు తెలియట్లేదు. ఫ్యూచర్‌లో మీకు తెలుస్తుంది. నా కోసం చక్రవర్తులు కూడా తహతహలాడతారు నా సాన్నిధ్యాన్ని పొందడానికి, నా దగ్గరికి రావడానికి. కానీ వాళ్ళప్పుడు ఎంత విలువ చెల్లించినా కూడా దానికి విలువుండదు. కానీ ఇప్పుడు మీరు చెల్లించిన ఈ మూల్యం ఉంది చూసారా? ఇది చాలా విలువైనది అని చెప్తున్నారు. ఏంటి మూల్యం చెల్లించారు? బాబా మీదున్న విధేయతండి. ప్రేమ, ఆ నమ్మకం ఇవన్నీ వాళ్ళు బాబా దగ్గరొచ్చి సర్వార్పణ అయిపోయారు కనుకే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్తూ, కానీ దీని విలువ మీరు తర్వాత తెలుసుకుంటారు అని చెప్తున్నారు బాబా. ఈ కారణం చేతనే అప్పుడప్పుడు ఇక్కడికొచ్చే మీ అందరితో మీరంతా ఎంతటి అదృష్టవంతులో కదా! ప్రేమ మాత్రమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని చెబుతూ ఉంటారు. ప్రపంచం మొత్తం బాబాని గుర్తించే రోజొస్తుంది. ఇక్కడికి జనం తండోపతండాలుగా వస్తారు. బాబా దగ్గరికి వారి అంతమంది వచ్చినప్పుడు వారేదో బేరమాడి తద్వారా లబ్ధి పొందేందుకొస్తారు. అంటే ఫ్యూచర్‌లో బాబా చెప్తున్నారు. ఈ కథ ఎందుకు చెప్పారంటే, రాణిలాగే మండలి వాళ్ళున్నారండి. ఏమీ ఆలోచించకుండా ఎలా అయితే నెక్లెస్ ఇచ్చేసిందో, అలా మండలున్నారు. కానీ రాజులా ప్రజలుంటారు అంటూ చెప్తున్నారు. అక్కడ కథ. కథ సారాంశం ఏంటంటే, రాజులా ఎన్నో అర్పిస్తారు. కానీ బాబా ప్రేమను మాత్రం పొందలేరు అని చెప్తున్నాడు. అంటే మండలి వాళ్ళు ఎంత అదృష్ట భాగ్యశాలులో మనకు తెలుస్తుంది. అందుకే కదా మనం అంటాం మీరెంత అదృష్టవంతులో అండి, ఎంత అదృష్టవంతులో అని ఎందుకంటామంటే, బాబా చెప్పిన ఈ కథేనండి. వాళ్ళు దేన్ని ఆశించకుండా బాబాకే సర్వార్పణ అయిపోయారు కనుక, వాళ్ళకి మీరు చేస్తున్నది మీ విలువ మీకు తెలియదు అని బాబా అందుకే అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, బాబా గుర్తించారు కనుకే బాబా ప్రేమించి బాబాకే సర్వార్పణ అయిపోయారు కనుక, మండలి నిజంగా ధన్యజీవులు. ఇరిచి కథను ముగిస్తూ చివరిలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బాబా దగ్గరికి రావడం అంటే అదొక చక్కని అవకాశమన్న స్వార్థపూరిత కోరికేదో తమకు తెలియకుండానే మనసులో మెదులుతుంది. అది తన వ్యాపార అభివృద్ధికి మంచిదనో, 10 మందికి తాను బాబాని అనుసరిస్తున్నాననుకునేటట్లు కీర్తి పొందాలనో అనిపించవచ్చును. కనుక కేవలం ప్రేమ మాత్రమే ప్రేరణగా తీసుకొని మీరు బాబా దగ్గరకు రాగలగాలి అన్నాడు ఈ ఈ ఈ కథాంశంలో. అంటే మనం చాలా మంది నేను కోసం పాకులాడతామండి. ఎంత బాబా వర్క్ చేసినా, ఒక సహవాసం నడిపినా, ఓ పాట పాడినా, ఇలా మాట్లాడినా, ఏదైనా నా గురించి అయ్యో! నేను చెప్పానంటే బావున్నే, లేతే బాగా పాడారంటే బావున్నే, ఎంత వర్క్ చేస్తున్నారండి మీరు బాబా గురించి అనే ఒక చిన్న మాయ ఒకటుంటుందండి. దాన్ని అధిగమించడం కష్టం అంటున్నాడు రిచీ. అంటే ఆ నేనుని పోగొట్టుకోవడం చాలా కష్టం. కానీ ప్రయత్నించండి. నేను బాబా ప్రేమ వలనే ప్రేరణ పొందాను అనే మాట మాత్రం ఎప్పుడూ ఉండాలట. ఓ మాట మాట్లాడినా, ఒక పాట పాడినా, ఓ పని చేసినా, ఒక సహాయం చేసినా ఏదైనా అందుకే పెద్దలు కృష్ణార్పణం అని ఎందుకంటారో, బాబా కూడా నేను లేని సేవ చెయ్యని ఎందుకంటారో, ఇప్పుడు ఈ కథ ద్వారా రాజుని బహుళులు ఎంతిచ్చినా కూడా నీవు కూడా నాకు అర్పితం అయితేనే నీకు ఆ స్వర్గంలో సౌధం అని ఎందుకన్నాడో, ఈ కథ సారాంశం ఏమిటంటే, మనం చేసేది ఏదైనా కూడా బాబా ప్రేమే నడిపిస్తోందనే భావనతో మనం చెయ్యాలని ఇచ్చి ముగించాడండి. చాలా అద్భుతమైన విషయం. మనం మాట్లాడే ప్రతి మాట గాని, చేసే చర్య గాని, ఆలోచన గాని ఏదైనా సరే బాబా ప్రేరణ నడిపిస్తోంది. ఆయన ప్రేమే నడిపిస్తోంది. ఆయన ప్రేమ వల్లనే ఈరోజు ఇలా ఉండగలిగాం అనే మాట మాత్రం మనతో కూడా ఉండాలండి. అప్పుడే ఆయన మనకి నిత్య సహచరుడవుతాడు. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అవతార్ మెహర్ బాబా కీ జై.
జై జై బాబా బాబా అమ్మ. అండి. జై బాబా. జై బాబా. ఎంత అద్భుతమైన విషయం వీరిచ్చి వాళ్ళు చెప్పాడు చాలా అసలు. అద్భుతమైన విషయం, చాలా అద్భుతమైన కథం ఇది. జై బాబా, జై జై బాబా. బాబా. ఈ రోజు ఇది బాగుంది. కథ కింద చదివేసుకుంటాం గానండి, ఈరిచ్చి ఎంత అందంగా ఎండింగ్ ఇచ్చాడు. ఆ అది ప్రేమ మాత్రమే ప్రేరణగా చేస్తోందనే భావన మాత్రం ఉండాలట. అవునా? జై బాబా. మరి అహంకారం పోతే అన్ని ఏం చెప్పించడం బాగుంది ఇలా టాపిక్ చాలా. అంటే ప్రతిదీ కూడా ఉమ్. ప్రతిదీ కూడా అండి, మనం పాటకు మాట కాదు, మనం లౌకికంలో అంటే ప్రాపంచికంలో మనం చేసే ప్రతి చర్య కూడా. జై బాబా. జై బాబా. బాబా శ్యామల గారి హారతి పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నీరాజనం నీకు మిహిరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం నీకు మిహిరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం సత్యధర్మము గతి తప్పు సమయము, సత్వరము దాల్చెదవు అవతారము. సత్యధర్మము గతి తప్పు సమయము, సత్వరము దాల్చెదవు అవతారము. వితలందుగల మానవులను ధరించుటకు క్షితినవతరించితివి. నీరాజనం 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 నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం అవని సద్గురు లైదుగురు నిన్ను కొనియాడి అవనిని కావగరమ్మనిరి. అవని సద్గురు లైదుగురు నిన్ను కొనియాడి అవనిని కావగరమ్మనిరి. నీవే సృష్టిని గాచు బాంధవుడవని, నీవే సృష్టిని గాచు బాంధవుడవని కీర్తించి వేడిరి. నీరాజనం నీరాజనం కీర్తించి వేడిరి. నీరాజనం 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 నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం నీకు మెహరీసా. అవతార్ మెహర్ బాబా